హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ వెయిట్ ఈజీగా తగ్గొచ్చో వీడియోలో చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ ఒకటే చేస్తే సరిపోదు. ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. 80% రోల్ డైట్ ప్లే చేస్తే 20% ఫిజికల్ యాక్టివిటీ. సో, డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్. ఎంప్టీ స్టమక్‌తో 1 గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్ తాగాక 1 గ్లాస్ ఆఫ్ డీటాక్స్ వాటర్ తీసుకుంటాం. ఈరోజు డీటాక్స్ వాటర్ వాము లీఫ్ వాటర్ తీసుకున్నా. 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. లీవ్స్‌ని బాగా క్లీన్ చేసుకొని బాయిల్ అయ్యే వాటర్‌లో యాడ్ చేసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకుంటే వాము లీఫ్ డీటాక్స్ వాటర్ రెడీ. వాము లీఫ్ డీటాక్స్ వాటర్ వల్ల బ్లోటింగ్ తగ్గుతుంది, ఎసిడిటీ తగ్గుతుంది, డైజెషన్ అండ్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోయి గట్ని క్లీన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను హనీ యాడ్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్కి ఆమ్లెట్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ తీసుకున్నా. 1 ఎగ్ తీసుకున్నా. నెక్స్ట్ పసుపు, సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పుదీనా యాడ్ చేసుకున్నా. 1 స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేసుకున్నా. శనగపిండి యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఎక్స్ట్రా ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకున్నాక పాన్ పెట్టుకొని లైట్గా గీ వేసుకొని ఆమ్లెట్ వేసుకోవడమే. ఆయిల్ ఎక్కువ యూస్ చేయకూడదు. ఆమ్లెట్, దోశ ఇలాంటి రెసిపీస్ అన్నిటికీ నేను గీ కానీ బటర్ కానీ యూస్ చేస్తాను, హోమ్ మేడ్ది. అండ్ డ్రై ఫ్రూట్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. బాదం, పిస్తా, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. అండ్ నెక్స్ట్ పపాయ కూడా తీసుకుంటున్నా బ్రేక్ఫాస్ట్లోకి. మన డైట్లో డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. హైడ్రేటెడ్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. డైలీ ఖచ్చితంగా 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ చాలా న్యూట్రిషియస్గా ఉండాలి. అండ్ ఎస్, మై న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ఇస్ రెడీ. ఇలాంటి ఫుడ్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా ఫీలింగ్గా ఉంటుంది అండ్ క్రేవింగ్స్ కూడా రావు. అండ్ కమింగ్ టు లంచ్, జీరా రైస్, పన్నీర్ బటర్ మసాలా అండ్ రైతా. ఇలాంటి ఫుడ్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అసలు డైట్ చేస్తున్న ఫీలింగ్ కూడా రాదు. లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీస్. ఫస్ట్ పన్నీర్ని స్లైస్ చేసుకున్నాక పాన్ పెట్టుకొని చాలా లైట్గా ఆయిల్ స్ప్రే చేసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకున్నా. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ మీల్ తర్వాత 15 to 20 మినిట్స్ ఆఫ్ వాక్ చేస్తే వెయిట్ లాస్ రిజల్ట్స్ ఇంకా బాగా వస్తాయి. స్లీప్ సైకిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. లీఫీ వెజిటేబుల్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా. నెక్స్ట్ మసాలా దినుసులు యాడ్ చేసుకున్నా. చాలా లైట్ మసాలా. అవి ఫ్రై అయ్యాక 2 ఆనియన్స్ వేసుకుంటున్నా. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరీ బెవరేజెస్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ సాల్ట్ కూడా చాలా లిమిట్గా యూస్ చేయాలి. చీట్ మీల్ తిన్నాక ఆ మీల్ని బ్యాలెన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చీట్ మీల్ తిన్నాక నెక్స్ట్ మీల్ లైట్గా తినడం, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 మీడియం సైజ్ టొమాటో వేసుకున్నా. అవి 70% కుక్ అయ్యాక చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ బటర్ యూస్ చేస్తున్నా. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకున్నాక కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన సూపర్ హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది.
నెక్స్ట్ జీరా రైస్ కోసం పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అండ్ హాఫ్ ఎండుమిర్చి వేసుకున్న, 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకున్న. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయ్యాక రైస్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే జీరా రైస్ రెడీ. లంచ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. జీరా రైస్ విత్ పన్నీర్ బటర్ మసాలా అండ్ రైతా. డిన్నర్కి పెసరట్టు తిన్నా. పెసరపప్పు 2 అవర్స్ ముందు సోక్ చేసుకున్న. నెక్స్ట్ వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. డిన్నర్ ఎప్పుడు ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. 8 లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో పసుపు అండ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నా. నెక్స్ట్ పాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక పెసరట్టు వేసుకున్నా. నెక్స్ట్ పెసరట్టులోకి నేను హోమ్ మేడ్ బటర్ యూజ్ చేస్తున్నా. ఆయిల్ జస్ట్ పాన్ని గ్రీస్ చేయడానికి మాత్రమే యూజ్ చేసా. అండ్ పెసరట్టు వేసుకున్నాక ఆనియన్స్ అండ్ జీలకర్ర వేసుకొని 2 సైడ్స్ బాగా వేయించుకుంటే మన సూపర్ టేస్టీ అండ్ హెల్తీ పెసరట్టు రెడీ. డిన్నర్ రెడీ. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డూ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.